ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం బైబిల్ క్లాస్లో మరి విశ్వ సృష్టి క్రమంలో దేవుడు చేసినటువంటి మూడో కార్యం అంటే మూడో దినం నాడు దేవుడు ఏం చేశాడు, దాని గురించి మనము చర్చించుకుందాం. మనకందరికి తెలుసు, దేవుడు మూడో దినం నాడు భూమిని సృష్టించాడు. భూమిని దేవుడు సృష్టించాడు అని మనం అనుకుంటున్నాం. అయితే ప్రియులారా, రాయబడినటువంటి వాక్యంలో ఏం రాసిందంటే, నీటి ద్వారా నీరు భూమిని సృష్టించుగాక అంటే పుట్టించుగాక అని చెప్పడం జరిగింది. భూమిని నీరు పుట్టించాలని చెప్పడం జరిగింది. ప్రియులారా, ఇక్కడ మనం గమనించి చూసినట్టయితే దీని అర్థం ఏంటంటే, భూమి ఇంతకుముందే సృష్టించబడింది. దీనికి వాక్యాధారం ఏంటంటే మొదటి వాక్యంలో ఏముంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించినటువంటి మాట రాయబడు. కాబట్టి దేవుడు ముందే భూమిని సృష్టించాడు. కాకపోతే మూడో దినం నాడు విజిబుల్ గా ఉంచినట్టుగా మనం గమనించాలి. అలాగే తీసుకుంటే కనుక నాలుగో దినం నాడు సూర్యుని సృష్టించినట్టుగా, సూర్యుని విజిబుల్ గా ఉంచినట్టుగా మనం గమనించాలి. ఆల్రెడీ రెండింటిని ముందే సృష్టించాడు. కాకపోతే విజిబుల్ గా ఉంచడానికి మూడో దినం నాడు భూమి, నాలుగో దినం నాడు సూర్యుని చేయడం జరిగింది. అయితే ఈ భూమి గురించి ఒక మాట చెప్పాలంటే, ఇది చాలా అందమైనటువంటి గ్రహం, బ్యూటిఫుల్ ప్లానెట్. మరి సోలార్ ఫ్యామిలీలో తీసుకుంటే గనక గాలి, నీరున్నటువంటి ఏకైక గ్రహం ఇదే. చాలా ఉపయుక్తమైనటువంటి జంతువులకు కానీ, పక్షులకు కానీ, సర్వజీవులకు కానీ, వృక్షాలకు కానీ ఇది ఆవాసంగా దేవుడు ఏర్పాటు చేసినట్టుగా గమనిస్తున్నాం. చాలా చక్కటి భూగోళంలో మనం ఉన్నాం. ప్రియులారా, ఈ భూగోళం గురించి మరి బైబిల్లో వాక్యం ఏం చెప్పబడిందంటే, దయచేసి ఆది కాండంలో 1వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదువుకున్నాం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశులకి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. ప్రియులారా, ఈ మాట ద్వారా మనకేం తెలుస్తుందంటే, ఇది ఉపయుక్తమైనటువంటి గ్రహంగా తీసుకోవాలి, ఫలభరితమైనటువంటి భూమిగా మనము తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గాలి, నీరు ఏర్పాటు చేసి సర్వజీవుల కోసం, అనగా 5వ దినం నాడు పక్షులు, జలచరాలు సృష్టించబోతున్నాడు. 6వ దినం నాడు జంతువుల్ని, మనుషుల్ని దేవుడు సృష్టించబోతున్నాడు. ఈ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను చెప్తాను. అయితే ప్రియులారా, వాటన్నిటికీ ముందే దేవుడు ఇవన్నీ సిద్ధం చేసి పెడుతున్నాడు. అడవులు దేనికి? జంతువులకు ఆవాసంగా ఉంటాయి. మనుషులకు భూమి అవసరం, గాలి, నీరు, పంట పొలాలు ఇవన్నీ అవసరం. ఇవన్నీ దేవుడు ఏర్పాటు చేశాడు. మరి అన్నిటికీ సరిపోయే విధంగా ఈ భూమిని దేవుడు ఉపయుక్తంగా సృష్టించినట్టుగా మనము గమనించాల్సి ఉంటుంది. సరే, ఒక మాట మనం విన్నాము. ఏం విన్నామంటే, భూమి పైన ఉన్నటువంటి నీరు ఒకే చోట సమకూర్చబడి మరి భూమి కనబడేలాగా దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ భూమి పైన ఉన్నటువంటి నీటిని మనం సముద్రాలు అంటున్నాం. అలాగే నీరు అనేది వివిధ రూపాల్లో ఉంది. ఉప్పు నీరుగా సముద్రాలు ఉన్నాయి, మంచినీరుగా నదులు ఉన్నాయి. అలాగే చాలా ప్రాంతాన్ని మరి మంచు కూడా ఆక్రమించుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అంటే 70% వాటర్లో మరి ఇదంతా ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, సముద్రాలు చాలా లోతైనవి మనకు తెలుసు. ఇక మంచు ప్రాంతాలు తీసుకుంటే ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. ఈ దక్షిణ ధ్రువంలో ఉన్నటువంటి అంటార్కిటికా ఖండం అయితే చాలా భాగం మంచుతో కప్పబడింది.
కొన్ని ప్రాంతాల్లో అయితే సుమారుగా 7,000 అడుగుల ఎత్తు కలిగినటువంటి మరి మందం ఆ పొర ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. అలాగే మనుషులు తాగడానికి ఉన్నటువంటి మంచినీరు పర్సెంటేజ్ ఎంత అంటే 1.5, అంటే చాలా తక్కువ పర్సెంట్ మాత్రమే తాగునీరు ఉన్నట్టుగా మనం గమనించాలి. ఇది నీటి భాగం. అయితే పైకి తేలినటువంటి భూమి, ఆ భూమి ఎలాంటి భూమి దేవుడు ఇచ్చాడంటే ఫలభరితమైనటువంటి భూమి, ఉపయుక్తమైనటువంటి భూమిని ఇచ్చాడు. పంట చేలు గాని, గడ్డి గాని, వృక్షాలు గాని అనేక రకాలుగా వృక్ష జాతులు మరి పెరగడానికి ఉపయుక్తంగా. అలాగే మానవులు గాని, జంతువులు గాని జీవించడానికి, ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడానికి అనువుగా ఉన్నట్టుగా తీసుకుంటున్నారు. మరి ఇక నేల రకాలు తీసుకుంటే గనక అనేక రకాల పంటలు పండడానికి ఉపయుక్తమైనటువంటి రెడ్ సాయిల్స్ ఉన్నాయి, బ్లాక్ సాయిల్స్ ఉన్నాయి, అలాగే లెటరైట్ సాయిల్స్ ఉన్నాయి, డెల్టా సాయిల్స్ ఉన్నాయి. ఈ రకంగా అనేక రకాలైనటువంటి ఫల వృక్షాలు ఉన్నట్టుగా మనం గమనించాలి. ప్రియులారా, ఇది ఉపయోగకరమైనటువంటి భూమిగా మనము తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం గమనించి చూడాలా, ఏ ప్రాంతాల్లో ఏ పంటలు పండాలి, ఏ ఫల వృక్షాలు పెరగాలి అనేది ఈ నేలల్లో దేవుడు నిర్ణయిస్తున్నాడు. చలి ప్రాంతాల్లో చలి మరి పండేటటువంటి ఫలాలు చలి అక్కడి దగ్గరే పడుతాయి. అలాగే ట్రాపికల్ ఏరియాస్ లో పండాల్సినటువంటి పంటలు గాని, ఫలాలు గాని ఏవి పండాలో అవి పండుతాయి. ప్రియులారా, ఇక్కడ మనం గమనించి చూసినట్టయితే ఈ నేలలు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నట్టుగా మనం తీసుకోవచ్చు. సరే, ఇంకొక విషయం మనం గమనించాలి. భూమి అంతర్భాగంలో ఏముంది అనేది గమనించాలి. భూమి అంతర్భాగంలో మనకు అనేక రకాలైన గనులు ఉన్నాయి. ఈ గనుల్లో తీసుకుంటే మినరల్స్, ఖనిజాలు, అలాగే రసాయనిక పదార్థాలు, ఆక్సైడ్లు, ఇంకా పెట్రోలియం, బొగ్గు గనులు ఇలాంటివి ఉన్నాయి. వీటిని వెలికి తీసి మనము అనేక రకాల వస్తువులను తయారు చేసుకుంటున్నాం. పరిశ్రమల్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం, ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. అంతేకాకుండా వర్తక వాణిజ్యాలు కూడా చేస్తున్నాం. మన జీవితాన్ని మెరుగుపరుచుకుంటున్నాం. మానవ జీవితము అభివృద్ధి చెందడానికి ఇవి మనకు సహకరిస్తున్నట్టుగా మనం గమనించాలి. ముఖ్యంగా తీసుకుంటే మన ఆధునిక యుగంలో మనం సాధించిన అభివృద్ధిని బట్టి మనుషుడు గర్వపడే అవకాశం ఉంది. ఎందుకంటే మా తెలివితో, మా జ్ఞానంతో ఇవన్నీ సృష్టిస్తున్నాము అని అనుకుంటున్నాడు మానవుడు. కానీ మానవుడు ఏది సృష్టించినా గాని దైవం కలగజేసినటువంటి సోర్స్, వనరులు లేకపోతే మానవుడు ఏమి చేయలేడు. ఆ వనరులు, ఆ సోర్స్ అనేది దేవుడే భూమిలో ఏర్పాటు చేసినట్టుగా మనం గమనించాలి. వాటిని బట్టే మనము అభివృద్ధి చెందుతున్నాం. అయితే వీటిని వెలికితీసి వస్తువులుగా మార్చుకోవడానికి మనిషికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అయితే భవిష్యత్ కాలంలో మానవుడు ఎంత అడ్వాన్స్మెంట్ సాధిస్తాడో వీటిని ఉపయోగించుకొని అనే విషయాన్ని యోబు గ్రంథంలో 28వ అధ్యాయంలో క్లియర్ గా, తేటగా దేవుడు చెప్పాడు ముందే. ప్రియులారా, ఇక్కడ మనం గమనించి చూసినట్టయితే మన సొంత జ్ఞానం కాదు, భగవంతుడే. ఇప్పుడు జనరేషన్ పెరుగుతుంది కాబట్టి ఈ జనరేషన్ కావాల్సినటువంటి మరి సౌకర్యాలు కల్పించడానికి దేవుడే ఈ జ్ఞానం కలుగజేసినాడు, ఈ జ్ఞానాన్ని విస్తరింపజేస్తున్న సంగతి మనము మర్చిపోకూడదు. అయితే ఇంకా భూమి చుట్టూ ఏముంది అనేది కూడా మనం గమనించాలి. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించి చూసినట్టయితే భూమి చుట్టూ 4 రకాల పొరలు ఉన్నట్టుగా మనం తీసుకుంటున్నాం. ట్రోపో ఆవరణముగా, మరి స్ట్రాటో ఆవరణం అని, మెషో ఆవరణం అని, థర్మో ఆవరణం అని ఇలాంటి పొరలు ఉన్నట్టుగా మనము తీసుకోవాలి. ప్రియులారా, ఈ పొరల్లో ముఖ్యమైనటువంటి పొర మరి స్ట్రాటో ఆవరణం. ఈ స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ పొర అనేది ముఖ్యమైనటువంటి పొర ఉంది. ఇది ఏం చేస్తుందంటే సూర్యుడి నుంచి నిత్యము భూమి మీదకి వచ్చేటటువంటి కిరణాలు, ఆ కిరణాల్లో అల్ట్రావైలెట్ కిరణాలు అనేవి ఉంటాయి. వాటి వల్ల జీవులకు ప్రమాదం, మనుషులకు ముఖ్యంగా ప్రమాదం. మరి ఆ యొక్క వైలెట్ కిరణాలను బట్టి, వాటి యొక్క ప్రభావాన్ని బట్టి మనకు నష్టం కలగకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క ఓజోన్ పొరను ఏర్పాటు చేసి దాన్ని అడ్డగిస్తున్నాడు. అయితే మనుషులు ఏం చేస్తున్నారంటే ఈ ఓజోన్ పొరను విచ్ఛిన్నం చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే రకరకాల పొల్యూషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఆ పొల్యూషన్ బట్టి ఓజోన్ పొరకు రంధ్రం కూడా పడిందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అనేక రకాల రోగాలు వస్తాయని చెప్పేసి కాషన్ కూడా ఇస్తున్నారు. ప్రియులారా,
ఎంత చక్కటి మరి ఏర్పాటు మీరు ఆలోచించండి. ఈ భూమిని కాపాడడానికి ఈ వాతావరణ పొరలు దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే ఈ పొరలు లేకపోతే పరిస్థితి ఏంటి? నిత్యము సూర్యుని నుంచి వచ్చేటువంటి ఆ కాంతిని బట్టి మరి భూమికి అధికమైన వేడి మరి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పొరలు ఆ వేడిని తగ్గించే అవకాశం ఉంది. భూమి రొటేషన్లో కూడా మరి ప్రత్యేకించి ఒక ప్రాంతంలో మరి వేడిని కేంద్రీకరించబడకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే భూమిని తిప్పేస్తున్నాడు. ఇప్పుడు రొటేషన్, ఆ రొటేషన్ జరుగుతుంది కాబట్టి మరి ప్రత్యేకంగా ఒక ప్రాంతంలో అధికమైన వేడి రాకుండా దేవుడు దాన్ని అడ్డగిస్తున్నట్టుగా మనము గమనించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక ముఖ్యమైనటువంటి లక్షణం భూమిలో ఉంది. ఏ లక్షణం అంటే మ్యాగ్నెటిక్ పవర్. ఈ మ్యాగ్నెటిక్ పవర్ అంటే గురుత్వ ఆకర్షణ శక్తి. ఈ గురుత్వ ఆకర్షణ శక్తిని బట్టి అనేక రకాల ఉపయోగాలు ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ ఆకర్షణ శక్తి లేకపోతే గనక బరువు, భారము మరి మనం గుర్తించజాలం, మెజర్మెంట్స్ అంటే ఉండవు. ఈ గురుత్వ ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి ఒక వస్తువు యొక్క బరువు కానీ భారం కానీ తెలుసుకునే అవకాశం ఉంది. దీన్ని బట్టి వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ మ్యాగ్నెటిక్ పవర్ లేకపోతే కనుక మనుషులు ఖగోళంలోకి ఎగిరిపోతారు. జంతువులు, పక్షులన్నీ కూడా స్థానం తప్పిపోతాయి. అప్పుడు మనుషుల యొక్క మనుగడకి ప్రమాదం ఏర్పడుతుంది, జంతువుల మనుగడకు ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఖగోళంలో అంటే యూనివర్స్ లో మనము పడిపోకుండా ఈ యొక్క మరి మ్యాగ్నెటిక్ పవర్ మనల్ని పట్టి ఉంచుతున్నట్టు, మనల్ని అంటి పెట్టుకున్నట్టుగా మనం గమనించాలి. అంతేకాకుండా ఈ మ్యాగ్నెటిక్ పవర్ ద్వారా మరి మనిషిలో అంటే పిండ దశలో ఉన్నటువంటి మనిషి పైన కూడా ప్రభావం చూస్తున్నట్టుగా మనం గమనించాల్సి ఉంటుంది. ప్రియులారా, ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఈ సృష్టిలో మనం గమనిస్తే భూమిపైన ఉన్నటువంటి వస్తువు, దేవుడు సృష్టించిన వస్తువు ఏది కూడా వృధా అనేది కాదు. ప్రియులారా, మరి బహుళార్థ ప్రయోజనాలు ఉన్నాయి, బహుముఖ ప్రయోజనాలు ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. చూడండి, ఒక్కొక్క వస్తువు ద్వారా చాలా అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఉదాహరణకు శాండ్ తీసుకుందాం, ఇసుకని తీసుకున్నట్టయితే ఆ ఇసుక ద్వారా రోడ్లు వేసుకుంటాం, ఇళ్ళు కట్టుకుంటాం, బ్రిడ్జెస్ కట్టుకుంటాం, ప్యారిస్ కట్టుకుంటాం, డ్యామ్లు కట్టుకుంటాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా నిర్మాణాలు చేసుకోవచ్చు. అంటే బహుళార్థ సాధక ప్రయోజనాలు ఉన్నట్టుగా మనం గమనించాలి. అలాగే దేవుడు నీరుని చేశాడు. నీటి ద్వారా ఉపయోగాలు మన అందరికీ తెలుసు. స్నానం చేసుకోవచ్చు, నీళ్ళని తాగొచ్చు, పంట పొలాలకు మళ్లించవచ్చు, మందులు తయారు చేసుకోవచ్చు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే మట్టి గురించి కానీ, రాళ్ళు బండల గురించి కానీ, ఇక చెప్పుకుంటూ పోతే ప్రతి అంశం కూడా అనేక రకాల ఉపయోగాలు ఉన్నట్టుగా, ఏది వ్యర్థమైనటువంటిది లేదు అని చెప్పవచ్చు. ఈవెన్ గడ్డి పోస కూడా ఉపయోగకరమైంది, చెత్త చెదారం కూడా పనికొచ్చేదే. ప్రియులారా, కాబట్టి ఇంత చక్కటి బ్యూటిఫుల్ సౌకర్యవంతమైనటువంటి కంఫర్టబుల్ ప్లానెట్ ని మనకు ఇచ్చినందుకు భగవంతుని మనం కీర్తించాలా, స్తుతించాలి. ప్రియులారా, ఒకటి మనం గమనించాలా, ఈ లోకంలోకి మనం ఎప్పుడు ఉండడానికి రాలేదు. నిలువరమైన పట్టణం ఇక్కడ లేదు. మరి ఇది ఒక ప్రయాణం, ఇది ఒక మజిలీ, కొంతకాలం ఉండడానికి వచ్చాం. మన శరీరము ఈ భూమి నుంచి తీశాడు, మట్టి నుంచి తీశాడే గాని ఆత్మ మాత్రం ఆయన నుంచే వచ్చింది కదా. అంటే మన నివాసం పరలోకం, అంటే స్వర్గం. స్వర్గానికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రియులారా, మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. ఇది తాత్కాలికమైనటువంటి మజిలీగా తీసుకోవాలి. అయితే ఈ తాత్కాలిక మజిలీ ఎక్కడిచ్చాడు దేవుడు? ఇంత చక్కటి భూమండలంలో ఇచ్చాడు. ఇంత చక్కటి భూమండలము మనుషులకు, జంతువులకు ఆవాసంగా ఉంది, ఆహారం ఇచ్చేదిగా ఉంది, కంఫర్ట్నెస్ ఇచ్చేదిగా ఉంది. ఇన్ని సౌకర్యాలు భగవంతుడు మనకు ఏర్పాటు చేసినందుకు మనం భగవంతుని స్తుతించాలా, గణపరచాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. ఆయన యందు భయము, భక్తి కలిగి ఉండాలి, నిత్యం అతన్ని స్మరించుకుంటూ ఉండాలి. ప్రియులారా, మనము భగవంతుని నామస్మరణలో మరి ఆయనను మహింపరిచే విధంగా మనం జీవించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ దినం బైబిల్ క్లాస్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చక్కటి ఈ ప్లానెట్ ను దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయనను మహింపరచాలా. మనము జీవితాంతం అతనికి స్తుతులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక.